భూమి సీసీటీవీ ఫుటేజ్ చూస్తుండగానే ఇన్స్పెక్టర్ పక్కకు వచ్చి, మేడం మీ అమ్మాయి భూమి పోలీస్ స్టేషన్కి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్పి పంపించడానికే ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చిన ఆ సార్ ఏమో సీసీటీవీ ఫుటేజ్ చూపించేశారు అని చెప్పడంతో, సరేలే అని అపూర్వ ఫోన్ పెట్టేసి, పోలీసుల వల్లే కాలేదు, నువ్వేం చేస్తావులే అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం, ఏదైనా లీడ్ దొరికిందా అని ఇన్స్పెక్టర్ అడగటంతో, ఏమో ఖచ్చితంగా చెప్పలేను సార్, అయితే నేను ట్రై చేస్తాను అని భూమి బయలుదేరుతూ ఉంటుంది. ఆ రోజు శివ అనవసరంగా నాకు బొమ్మ ఇస్తానంటే వద్దని చెప్పాను. ఇప్పుడు ఆ బొమ్మలోనే ఏదో ఉంది. వెంటనే గగన్ బావ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మ తెచ్చుకోవాలి అని భూమి వస్తుంది. గగన్ శారదా పూరి భోజనం చేస్తూ ఉంటే రత్నం వడ్డిస్తూ ఉంటుంది. అయితే గగన్ చూడకుండా తింటూ ఉంటాడు. అప్పుడే భూమి శారదా పూరి చూస్తుండగానే గదులన్నీ వెతుకుతూ ఉంటుంది. అది గమనించేసిన రత్నం, మేడం ఈ అమ్మాయి ఎవరు, ఈ ఇంటి కోడలైనట్లు అలా మొత్తం కలిగి తిరుగుతోంది అని రత్నం ప్రశ్నిస్తూ ఉంటే, నీకెందుకే, నువ్వు నోరు మూసుకొని నీ పని చూసుకో అని శారద అంటుంది. ఇక అప్పుడే గగన్ వేరొక రూమ్కి వెళ్తున్న భూమిని, ఏ ఏంటి నీ ఇండ్లు అయినట్లు అలా తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే శివ అక్కడికి వస్తాడు. అదే ఈ అబ్బాయి బొమ్మ తీసుకొచ్చాడు కదా, ఆ బొమ్మ ఎక్కడా అని భూమి అడుగుతూ ఉంటే, నన్నే బొమ్మను చేసి ఆడుకున్నావు, మళ్ళీ నీకు బొమ్మ ఎందుకు, అయినా కూడా ఈ అబ్బాయి బొమ్మ తీసుకొచ్చాడన్న విషయం నీకెలా తెలుసు అని గగన్ అంటాడు. అది చెర్రీ చెప్పాడు, నాకు ఆ బొమ్మ చాలా ముఖ్యం, ప్లీజ్ బావా ఇవ్వండి బావా అని భూమి అంటే, ముందు నన్ను బావా అని పిలవటం ఆపేసేయ్ అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. బావా మీరు నాకు వరుసకి బావే అవుతారు, మీరు వద్దన్నా నేను అలాగే పిలవాలి, ప్లీజ్ ఆ బొమ్మని ఇచ్చేయండి బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. నీకెందుకు ఇవ్వాలి అని గగన్ అంటే, అది నాకు చాలా అవసరం, ఇప్పుడు చెప్పలేను బావా, ముందు ఇవ్వండి తర్వాత మీకే తెలుస్తుంది అని భూమి అంటే, ఇలాంటి మాటలు చెప్పి నన్ను చాలా మాయ చేశావు, గారడీ చేశావు, మళ్ళీ నీకు నీ మాటలకి పడిపోవటానికి నేను పాత గగన్ని కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గగన్ అంటాడు. అది కాదు అని భూమి శారద చెప్పటానికి ప్రయత్నిస్తున్నా కూడా, వెళ్తావా లేదా అని గగన్ భూమి చేయి పట్టుకొని తోసి పడేస్తాడు. దాంతో భూమి బాధపడుతూ ఒక 4 అడుగులు ముందుకు వేస్తుంది. వెళ్ళిపోతోందిలే అని గగన్ మళ్ళీ తినటానికి వెళ్తూ ఉంటే, వెళ్తున్న భూమి మళ్ళీ పరుగులు పెడుతూ పైకి వెళ్తుంది. ఏయ్ ఆగు ఆగు అంటూ గగన్ అరుస్తున్నా కూడా భూమి పైకి పరుగులు పెట్టడంతో గగన్ కింద నిలబడి అలాగే చూస్తూ ఉంటాడు. భూమి మొత్తం వెతికేసి టెడ్డీ బేర్ బొమ్మ దొరకటంతో దాన్ని పట్టుకొని హక్ చేసుకొని, ఇదే నాకు కావాల్సిందని అనుకుంటూ కిందికి వస్తుంది. బావా ఇదే బావా, నాకు ఈ బొమ్మ కావాలి బావా, ప్లీజ్ బావా నన్ను తీసుకువెళ్ళనివ్వండి బావా, ఇందుకోసం ఎంత డబ్బు కావాలన్నా నేను ఇచ్చేస్తాను బావా ఈ బొమ్మకి బదులుగా అని భూమి చెప్తూ ఉంటుంది. హో అవును కదా, ఈ మధ్యే నువ్వు పేదదాని నుంచి డబ్బున్న ధనికురాలివైపోయావు, డబ్బుతో అన్నీ కొనలేవని నీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మర్యాదగా ఈ బొమ్మ ఇచ్చేసి వెళ్ళు, ఈ బొమ్మ నీకు ఇవ్వటం అంటూ కుదరనే కుదరదు అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాదు బావ, ఇది నాకు చాలా అవసరం అని భూమి ఎంత వేడుకుంటున్నా కూడా, రే గగన్ బొమ్మే కదరా ఇచ్చేసేరా అని శారద కూడా చెప్తుంది. అమ్మ నువ్వు ఆగమ్మా, నువ్వు డబ్బుతో కొనలేనివి ఉంటాయన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నావు, నీవు ఎలాగైనా సాధించుకోవాలనుకుంటున్నావేమో, అదంతా కుదరనే కుదరదు, మర్యాదగా వెళ్ళిపో అని గగన్ తోసేస్తూ ఉంటాడు. అయినా కూడా భూమి గగన్ చేయి వదలకుండా గట్టిగా పట్టుకొని, బావా ప్లీజ్ బావా నాకు కావాలి బావా అని చెప్తుంటే, చూడు ఇంకా కాదు కూడదు ఇక్కడే ఉంటానంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను అని మళ్ళీ గగన్ భూమిని తోసి పడేస్తాడు. ఐ సెడ్ గెట్ లాస్ట్ అంటూ గగన్ అరవటంతో భూమి బాధపడుతూ వెళ్ళిపోతుంది. గగన్ ఆ బొమ్మను తీసుకొని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతాడు. వెంటనే రత్నం అపూర్వకి ఫోన్ చేస్తుంది. బొమ్మ కావాలని భూమి గగన్ గారి ఇంటికి వచ్చింది అని రత్నం చెప్పటంతో, అంటే అందులో వీడియో కెమెరా ఉందని దానికి కూడా తెలిసిపోయిందా అని అపూర్వ అంటుంది. తెలీదనుకుంటా అమ్మగారు, ఎందుకు నీకు ఆ బొమ్మ కావాలి అని గగన్ గారు నిలదీసినప్పుడు భూమి ఏమీ చెప్పలేదు, అంటే అందులో ఉందన్న విషయం భూమికి తెలీదనే కదా ఇవ్వనని చెప్పి పంపించేశారు అని రత్నం ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత భూమి ఇంటికి వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే, అటుగా వెళ్తున్న చెర్రీ చూసేసి, ఏమైంది భూమి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. నాకు ఎప్పుడు కష్టాలు తప్పటం లేదు చెర్రీ, నేను ఏది కూడా సాధించలేకపోతున్నాను అని భూమి అంటే, చూడు భూమి నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది, ఉండు ఆగు అంటూ వాటర్ తీసుకొచ్చి నీళ్లు తాగు, అసలు నీకు ఏం కష్టం వచ్చిందో చెప్పు, నీకు కష్టాలేమీ కొత్త కాదు కదా అని చెర్రీ అంటాడు.
అప్పుడు భూమి మొత్తం వివరించేస్తుంది. ఆ బొమ్మను చూసిన తర్వాతే ఎస్ఐ మా అమ్మని చంపింది ఎవరో అని తెలుసుకున్నారు. అంటే ఎస్ఐ కూడా చనిపోయారు. ఆ బొమ్మను చూసిన తర్వాతే ఎస్ఐ గారు నిర్ధారణకి వచ్చారంటే ఆ బొమ్మనే సాక్ష్యమని అర్థమవుతోంది. ఇప్పుడు కానీ ఆ బొమ్మ నా చేతికి రావటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. మా అమ్మ చావుకి అపూర్వే కారణం అన్నది ఆ బొమ్మ సాక్ష్యంగా ఉంది. కానీ ఆ బొమ్మ ఏ విధంగా సాక్ష్యం అన్నది నాకు తెలీదు. ఆ బొమ్మను తీసుకువద్దామని వెళ్తే గగన్ గారు నన్ను ఒక పురుగును చూసినట్లు చూసి నన్ను విదిలించి పడేశారు, గెంటేశారు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అన్నయ్యకి చెప్పి తీసుకురావచ్చు కదా అని చెర్రి అంటే, ఆ బొమ్మ ఎలా సాక్ష్యమో తెలియనప్పుడు నేనేం చెప్పి తీసుకురాను, ఏంటో ఇలా జరుగుతోంది అని భూమి చెర్రి గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అయితే చెర్రి భూమి తలపై భుజంపై చెయ్యి వేసి నిమురుతూ ధైర్యం చెప్తామని అనుకుంటూ చేతులు వేయబోతూ మళ్ళీ వేయకుండా చేతుల్ని వెనక్కి తీసేసుకుంటాడు. ఏడవకు భూమి అని నోటితోనే చెప్తూ ఓదారుస్తూ ఉంటాడు. ఆ బొమ్మని నేను తీసుకొచ్చి నీకిస్తాను భూమి అని చెర్రి అనగానే, నిజమా అంటూ భూమి చెర్రి చేతుల్ని పట్టుకొని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అవును భూమి, నేను తీసుకొస్తాను కదా అని చెర్రి చెప్పడంతో, నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెర్రి చేతులకి తలని ఆనిచ్చి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా నక్షత్ర వీడియో రికార్డింగ్ తీసుకొని ఇప్పుడు కదా నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత పూరి ఫ్రెండ్స్‌తో ఒక హోటల్ దగ్గర ఏయ్! ఎవరెవరికి ఏమేం కావాలో మొత్తం ఆర్డర్ ఇవ్వండి, డబ్బులు నేనిస్తాను అని చెప్పి ఫుడ్ పెట్టిస్తూ ఉంటుంది. తర్వాత బిందు రోడ్లో ఒక చోట నిలబడి అదేంటి ఈరోజు ఒక్క క్యాబ్ కూడా బుక్ కావట్లేదేంటి? ఇప్పుడు నేను కాలేజ్‌కి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ బిందు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా సైకిల్‌లో వెళ్తున్న శివ ఏంటండి ఇక్కడ ఉన్నారు అని అడగటంతో అంటే కారేమో రిపేరుకు వెళ్ళింది. నాకు క్యాబ్ ఏమో బుక్ కావట్లేదు. అందుకే ఇక్కడ నిలబడ్డాను అని బిందు చెప్పడంతో, సరేనండి రండి నేను లిఫ్ట్ ఇస్తాను అని శివ అంటాడు. ఏంటి ఈ సైకిల్ మీద నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తావా? అసలే మనవి 8 ఫ్యామిలీస్ ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అవసరం లేదులే నువ్వు వెళ్ళు అని బిందు అంటుంది. ఏం పర్వాలేదండి. మనల్ని ఎవరైనా చూస్తేనే కదా ప్రాబ్లం. ముందు ఎక్కండి. క్యాబ్ బుక్ అవ్వకపోతే మీరు మాత్రం ఎలా నడుచుకుంటూ వస్తారు చెప్పండి అని వెనకాల కూర్చోపెట్టుకుంటాడు. అలా సైకిల్‌లో బిందుని తీసుకొని వెళ్తూ ఉంటే, దారిలో హోటల్ దగ్గర బయటే కూర్చొని తింటున్న పూరి వీళ్ళిద్దరిని చూసేస్తారు. ఈ శివ ఏంటి బిందుని ఇలా సైకిల్ ఎక్కించుకొని తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళ సంగతి చెప్తాను అని పూరి అనుకుంటూ వాళ్ళిద్దరినీ కూడా వీడియో తీసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని అడ్డు పెట్టుకొని వీళ్ళిద్దరిని నేను ఆట ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండండి అని పూరి అనుకుంటూ ఆ వీడియోని చూసుకుంటూ ఉంటుంది. శివ శివ ఇక్కడే ఆపేసేయ్ అని బిందు అనడంతో, ఉండండి ఇంకా మీ ఇండ్లు రాలేదు కదా అని శివ అంటాడు. పర్వాలేదు ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడి వరకు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే ఉంటాను బాయ్ అంటూ బిందు వెళ్ళిపోతుంది.